హలో అండి. నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్ సన్‌షైన్ బేగంపేట్. ఈ వెన్నుపూస ఆపరేషన్ రికవరీ అనేది డిపెండ్స్ ఆన్ కండిషన్, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ మీద. అంటే వాళ్ళు మన దగ్గరికి ఆపరేషన్ ముందు ఎట్లా ప్రెజెంట్ అయ్యారనేది. 2 థింగ్స్. ఒకటి మైలోపతి అంటాం. మైలోపతి అంటే ఈ మెడలో వెన్నుపూస నరం గానీ, వీపులో వెన్నుపూస నరం గానీ ఒత్తిడికి గురై ఆల్రెడీ కాళ్ళలో వీక్‌నెస్ ఉందనుకోండి, వాళ్ళకి టైం పట్టొచ్చు. మనం సర్జరీ చేసి ఎంబటే రికవర్ కాకపోవచ్చు. కొంతమంది కాళ్ళలో ఫుట్ డ్రాప్స్, మోకాళ్ళ వీక్‌నెస్ గానీ ఇయన్నీ ఉండొచ్చు. వాళ్ళకేంటంటే సర్జరీ చేయగానే రికవర్ కాకపోవచ్చు అది. బట్ సర్జరీ ఎందుకు చేస్తామంటే ఇన్ ద హోప్ ఆఫ్ రికవరీ చేస్తాం వాళ్ళకి. ఇంకోటేంటంటే ఆపరేషన్ నార్మల్‌గా ఇప్పుడు వాకిన్ పేషెంట్ డిస్క్ సర్జరీయో లేకపోతే వెన్నుపూస ఫిక్సేషన్స్ ఫర్ అదర్ రీజన్స్, అంటే పేషెంట్ వాకింగ్ టు ఓపీడీ అంటే నడుచుకుంటూ వచ్చిన పేషెంట్‌కి సర్జరీ చేస్తే యూజువల్లీ ఇన్ అవర్ ఇన్‌స్టిట్యూట్ మా దగ్గరైతే మేము మార్నింగ్ ఆపరేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవినింగ్ నడిపించేస్తాం. అదే ఈవినింగ్ లేట్ ఈవినింగ్ సర్జరీ అంటే ఇప్పుడు సమయం 4 గంటల తర్వాత అంటే మాత్రం నెక్స్ట్ డే నడిపిస్తాం. అంతేగాని ఆపరేషన్ తర్వాత ఈ నడిపియకపోవడానికి రీజన్ ఏం లేదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అదర్‌వైజ్ దే కెన్ డూ ఆల్ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్. కొంత రిస్ట్రిక్షన్స్ ఏంటంటే నేల మీద కూర్చోవడం ఒకటి, టూ వీలర్ వాడకం ఒకటి, అండ్ ఇండియన్ టాయిలెట్స్ వాడడం ఆర్ ఏషియన్ టాయిలెట్స్ వాడడం ఒకటి, ఒక 3 మంత్స్ రిస్ట్రిక్షన్ ఇస్తాం. అదర్‌వైజ్ ఈవెన్ డిస్క్ ఆపరేషన్లకైనా కానీ లేకపోతే ఈ ఎముకలకి స్క్రూస్ వేసి ఫిక్స్ చేసినా కానీ కాళ్ళలో ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్నెస్ ఏమీ లేదు అనుకుంటే, అంటే ఆపరేషన్ ముందే కాళ్ళలో ఏం వీక్నెస్ లేదనుకుంటే మాత్రం దే కెన్ డూ దర్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఇమ్మీడియట్లీ పోస్ట్ సర్జరీ ఆల్సో. రెగ్యులర్ యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ కూర్చోవడం, స్నానం చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ స్టెర్నువస్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్కి వెళ్ళడం కానీ, టూ వీలర్ నడపడం కానీ ఆర్ జాబ్స్ విచ్ రిక్వైర్ లాంగర్ ట్రావెల్, వీటి మాత్రం ఒక 3 మంత్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. రెగ్యులర్ అదర్వైజ్ ఇప్పుడు సపోజ్ ఆఫీస్ గోయర్స్ ఉన్నారు, దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఆర్ బిజినెస్ పీపుల్ కూర్చొని చేసే జాబ్ అనుకుంటే విల్ ఆస్క్ దెమ్ టు గో టు జాబ్ ఎట్ ద ఎర్లియస్ట్ ఆల్సో. 3 వీక్స్ కూడా వెళ్ళిపోవచ్చు నార్మల్గా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.